రైతు సోదరులకు నమస్కారం. భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో ఉన్నాము. మనతో పాటు సహా పరిశోధన సంచాలకులు ఉమారెడ్డి గారు ఉన్నారు. వారితోనైతే డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే మనం పత్తి పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి అయితే సార్ మాటల్లోనైతే తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వరి పంటలో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్రజెంట్ అయితే మనం రైతులంతా కూడా వరి నాట్లు వేశారు సార్. 30 రోజులకు కూడా దాట వస్తుంది సార్. ప్రజెంట్ వరిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఏం చెప్తారు సార్? ఈ సంవత్సరం వరి విస్తీర్ణం చాలా పెరిగింది సార్. దగ్గర దగ్గర 17 లక్షల ఎకరాలు ఉంటుంది. మనకు 16,90,000 ఎకరాల పైన ఉంటుంది మధ్య తెలంగాణ మండలం 10 జిల్లాలో. కానీ ఈసారి దాదాపు 18.5 లక్షలు ఉంది. ఇంకొక 1.5 లక్ష విస్తీర్ణం పెరిగింది. అంటే కొంత అక్కడక్కడ పత్తి తగ్గించి కూడా రైతులు అచ్చగట్టి కూడా పొలాలు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఈసారి వర్షాపాతం కూడా మంచిగా ఉండడం రైతులకు కొంచెం అనుకూలంగా ఉంది. ఈసారి మంచి క్రాప్ కూడా ఇప్పటి వరకు అయితే పెద్ద సమస్యలు ఏం లేవు మనకు. ముఖ్యంగా 10 జిల్లాలను కూడా నేను చాలా ప్రాంతాలు తిరిగాను ప్రత్యక్షంగా. అంతటా కూడా వరి ఇప్పుడు మామూలుగా పిలక దశ లోపల ఉంది. ఇప్పటి వరకు అయితే పెద్దగా మనం చీడపీడల గురించి ఎక్కడ చూడలేదు, ప్లస్ వినను కూడా లేదు మనం. అక్కడక్కడ క్రాప్ అన్న కాడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ ప్రధానంగా అయితే క్రాప్ బాగుంది. సో ఇప్పుడు అంతా కూడా ఈసారి తొలి దశ అంటే మంచిగా లేట్ చేయకుండానే పెట్టింది చాలా మంది రైతులు. అంతా కూడా పిలక దశ లోపల ఉండింది. ఇప్పుడు ప్రస్తుతం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు అంటే ఈ మధ్యన వర్షం కూడా మనకు బాగా పడింది మన వారం రోజుల కింద. అంటే దగ్గర దగ్గర 750 చిల్లర పడాల్సింది మనకు 1025 పడ్డది మనకు. దగ్గర 35% ఎక్సెస్ పడ్డది మనకు. అంటే వర్షం ఎక్కువ పడడం వల్ల పత్తిలో ఎక్కువ నష్టం జరిగింది, కానీ వరిలో కొంచెం తక్కువ జరిగింది. ఎందుకంటే ఈవెన్ వరదలు వచ్చినా సరే, అది ఇసుక మేటు లేకపోతే కనుక వర్షం వచ్చినా సరే, అది నీళ్లలో క్రాప్ ఉన్నా సరే 1-2 రోజులు కూడా పెద్ద ఇబ్బంది లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే క్రాప్ మురిగిపోయి ఉండొచ్చు, కానీ బట్ చాలా సందర్భాల లోపల 1-2 రోజుల కంటే ఎక్కువ లేదు వరదలో. సో కాబట్టి ఈ వద్దన కూర్చున్నటువంటి అధిక వర్షాలకు కూడా క్రాప్ పెద్దగా సఫర్ కాలేదు. సో కాకపోతే మట్టి అంతా కొట్టుకపోతా ఉంటుంది బాగా వరద వచ్చినప్పుడు. అప్పుడు ఏమైందంటే మంచి సారవంతమైన భూమి అంతా కొట్టుకపోవడం చేత, ప్లస్ రైతులు వేసినటువంటి ఎరువులు కూడా కొట్టుకపోవడం చేత మొక్కలకు సరిగా పోషకాలు అందకపోవడం వల్ల ఆకంతా పండువారిపోవడం, ఎదుగుదల లేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్షం ఎక్కువ పడ్డ నేపథ్యంలో ఎక్కడైతే కొంచెం వరదలు వచ్చి కొట్టుకపోయినాయో మట్టి అంతా, ఆ సందర్భం లోపల రైతులు సింపుల్ గా ఏంటంటే ఒక ఎకరానికి ఒక 35 కిలోల వరకు యూరియాని, ఒక 15 కిలోల పొటాషియం. మనం పత్తిలో అయితేనేమో మామూలుగా 10 ఉంటే వేయొద్దు, 10 లేకపోతే ఏమని చెప్తున్నాం. వరి పొలాల లోపల ఎట్లా నీళ్ళే ఉంటాయి మనకు. సో కాబట్టి తప్పనిసరిగా ఒక 30-35 కిలోల యూరియాని, ఒక 15-20 కిలోల పొటాషియం కలిపి వేసి బురద పదంలో వేయాలి. వేసి ఒక 36 నుంచి 48 గంటల తర్వాత నీళ్లు పెట్టుకోవాలి. వెంటనే నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా నీళ్లలో ఉన్నది కాబట్టి వరి కొంచెం పదును కూడా వారం 10 రోజుల నుంచి తేమగా ఉన్న పరిస్థితిలో ఉంది కాబట్టి కొంచెం అంటే ప్లాంటోమైసిన్, ఈ కాంటా, ఎగ్జాకోనజోల్ లాంటి మందులను కూడా పిచికారీ చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా తెగులు కానీ మచ్చలు రాకుండా కూడా అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే పత్తిలో మనము నీళ్ళల్లో కరిగే ఎటువంటి ఎరువులను కలిపి కొట్టుకోమని చెప్పినాం అక్కడ, కానీ వరిలో మాత్రం అవసరం లేదంటున్నాం. ఎందుకంటే నేలకేసే అవకాశం ఉంది కాబట్టి భూమిలో ఎరువులు వేసినప్పుడు పైన కొట్టుకోవాల్సిన పని లేదు. పత్తిలో ఏంటంటే భూమిలో వేసే అవకాశం లేదు కాబట్టి పైన కొట్టుకోమని చెప్తున్నాం. ఇక్కడ మాత్రం భూమిలోనే వేస్తున్నాం కాబట్టి మళ్ళీ తర్వాత 3-19 13-45 వాళ్ళ పైన కొట్టే ఖర్చు అవుతుంది, ఉపయోగం లేదు. ఈ జాగ్రత్తను రైతు సోదరులు గమనించినట్లయితే మంచిది. ప్రస్తుతం మనకు అనేక రకాల చీడలు కూడా రావడానికి అవసరం ఉన్నటువంటి సమయం ఇది. దాన్ని బట్టి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొన్ని చోట్లనైతే అంటే ఇప్పటికే వేరే చోట్లనైతే రోగాలు ఏం రావడం లేదు సార్. కొన్ని చోట్ల ఎరుపు రంగు సమస్య అయితే ఉందని కూడా చెప్తున్నారు. ఎరుపు రంగు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎరుపు రంగు రావడానికి ప్రధానంగా ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చి ఉండదని చూసుకోవాలి, లేకపోతే దోమ కూడా రావడానికి అవకాశం ఉంది, లేకపోతే అగ్గి తెగులు అది కూడా రావచ్చు, లేకపోతే కాండం కుళ్ళు ఇలాంటి రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగానైతే ఒక్కొక్క దాన్ని చూసుకున్నట్లయితే మనం ఉదాహరణకు బ్యాక్టీరియా ఎండు తెగులు అది కనుక చూసుకున్నట్లయితే అది ఒకసారి వచ్చిందంటే అంటే ఆకుల అంచులు పైన తెల్లగా మారిపోతాయి. అది కిందికి పైనుంచి కిందికి పాకుతా ఉంటుంది అన్నమాట. అది దూరంకి వెళ్ళి చూస్తే ఆక మొత్తం చేనంతా కూడా తెల్లగా మంట పెట్టినట్టు అంతా అవుతుంది, బాగా తెల్లగా ఉంటుంది వరకు. సో దానికైతే మందులు పర్ఫెక్ట్ మందులు లేవు, కానీ ఉన్న దాంట్లో ఏంటంటే ప్లాంటోమైసిన్, కాపర్ ఆక్సిక్లోరైడ్
ఓకే సార్. అది ఒక వారం రోజుల వ్యవధితో ఒక 2 సార్లు కొట్టుకోవాలి, అంతకంటే మించి మనం చేసేది ఏం లేదు. సో తప్పనిసరి కంట్రోల్ అవుతుంది. అంటే బాగా ముందుగా కనుక చర్యలు చేపట్టినైతే వెంటనే కంట్రోల్ అవుతుంది. అది మనం చేయాల్సింది. ఇక అగ్గి తెగులు అంటే మామూలుగా రైతులకు తెలుసు, కండె ఆకారంలో ఉంటాయి మచ్చలు, మధ్యన మచ్చ ఉబ్బి చివరికి అటు ఇటు నేరం ఉంటది అన్నట్టు, అట్లా ఆకుల మీద ఉంటాయి మచ్చలు. సో అది కనుక ఉన్నట్లయితే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 లీటర్ కలిపి కొట్టుకోవాలి. ట్రైసైక్లోజోల్ M45 కలిసి ఉన్నాయి కూడా ఉన్నాయి, దాన్ని కూడా అంతే 0.6 0.7 గ్రాములు కలిపి కొట్టుకున్నట్లయితే అగ్గి తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. అగ్గి తెగులు ఎక్కడైతే వచ్చినట్టు కనుక రైతులు గమనించినట్లయితే వెంటనే యూరియాను బంద్ చేయాలి. ఏదైనా యూరియా వేసే సమయం ఉన్నప్పటికీ ఫస్ట్ అగ్గి తెగులను కంట్రోల్ చేసిన తర్వాత యూరియాని వేయాలి. యూరియా వేస్తే మాత్రం అగ్గి తెగులు మళ్ళీ ఎక్కువ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి దోమ పోటు రావడానికి కూడా అవకాశం ఉంది. కొంచెం అక్కడక్కడ చేన్లు జిబ్బుగా పెరగడం ఉన్నప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. పిలక దశలో కూడా వస్తుంది దోమ. పిలక దశలో గనక ఒక్కొక్క దుబ్బుకి 10 నుంచి 15 దోమలు ఉంటాయి. లేదంటే అంకురం దశలో అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్ అయితే క్రాప్, అప్పుడు 20 నుంచి 25 దోమలు ఉంటాయి. అప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేగాని 1-2 దోమలు ఉన్నప్పుడు విపరీతమైన మందులు కొడతారు. 1-2 ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో ఎక్కువ దోమలు ఉన్నప్పుడు కొట్టాల్సిన పద్ధతిలో చేస్తుంటారు యాజమాన్యం. అట్లా చేయడం అనేది అంత ఉపయోగం కాదు. కాబట్టి 10 నుంచి 15 దోమలు ఒక దుబ్బుకి ఉన్నట్లయితే చేయాలి. అప్పుడు కొట్టే మందులు కూడా ఫస్ట్ మనం కొట్టాల్సిన మందు ఎసిఫేట్ 1.5 గ్రాములు కొట్టుకుంటే సరిపోతుంది. ఫస్టే వాళ్ళకి తెలిసిన పెద్ద మందులు ఏదో పెద్ద మందు చిన్న మందులు ఏమి ఉండవు, కానీ ఖరీదైన మందులు 2-3 మందులు కలిపి కొట్టుకున్నాడు ఇట్లా చేస్తారు. సింపుల్ గా ఎసిఫేట్ అనేది సింపుల్ అని ఎందుకంటున్నా అంటే తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, అది రైతులకు 1.5 గ్రాములు కలిపితే సరిపోతుంది, ఎక్కువ తక్కువ కలపాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్ కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ మా ఫామ్ లో కూడా మా రీసెర్చ్ స్టేషన్ లో కూడా మేము ఎప్పుడు కూడా ఎసిఫేట్ కొంటాం. కాబట్టి తొలి దశలో అయితే ఎసిఫేట్ సరిపోతుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ అయింది దోమ కంట్రోల్ అవుతుంది అప్పుడు డైనోటెఫురాన్ అనేటువంటి 0.4 గ్రాములు 1 లీటర్కు, అయితే పైమెట్రిజన్ అది కూడా 0.6 గ్రాములు ఇట్లాంటి, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ ఎథిప్రోల్ కాంబినేషన్ ఉంటది, ఇట్లాంటి కొట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇంతకంటే పెద్ద మందులు కావాలని ఎక్కడెక్కడికో పోయి లేకపోతే అంత ఖరీదైన మందులు కొనుక్కరావడం, లేకపోతే 2-3 మందులను కలిపి పిచికారీ చేసుకోవడం ఇట్లాంటి పరిస్థితి అవసరం లేదు. కాబట్టి సింపుల్ గా మీరు ఎసిఫేట్ 1.5 గ్రాములతో మీరు పర్ఫెక్ట్ కంట్రోల్ చేయొచ్చు. దోమ ఉన్నట్లయితే ఏమవుతుందంటే అక్కడక్కడ సుడులుగా ఎండిపోతుంటది చేను, మొత్తం చేనంత ఒకటేసారి రాదు. దూరంకి వెళ్ళి చూస్తే ఒక చిన్న మంట పెట్టినట్టు ఒక చిన్న ఏరియా ఉంటుంది, అట్లే ఉంటే అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నీళ్లు తీసేయాలి. కొట్టేటువంటి మందు ద్రావణం మొదళ్ళ మీద పడేటట్టు చూసుకోవాలి. డ్రోన్ అయితే బాగా పనిచేస్తుంది దానికి, ఎందుకంటే మొదళ్ళలో ఉంటుంది రసం పీలుస్తూ ఉంటుంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దోమను కంట్రోల్ చేయడం వరకు డ్రోన్ వాడడం చాలా మంచిది. మందు కింది దానికి పోతుంది, ప్రెషర్ ఉంటుంది కాబట్టి కింద దానికి పోతుంది. అప్పుడు ఫర్టిలైజర్ కూడా తగ్గించేసుకోవాలి. ఈ రకంగా ఎరుపు ఉండడానికి ఒకటి మనం అనుకున్నట్టుగా బ్యాక్టీరియల్ లీఫ్ లైట్, లేకపోతే అగ్గి తెగులు, లేకపోతే దోమపోటు ఇట్లాంటివి ఉండొచ్చు. ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ చౌడు ఉన్నప్పుడు కూడా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే వేసినటువంటి ఎరువులు సరిగా లేకపోతే కూడా పండాకు అయితే అంటారు, ఆకంతా కూడా అంటే కింద ముదిరిన ఆకులని పండాకు మారుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. వేయాల్సినటువంటి ఫర్టిలైజర్ అంటే ఎకరానికి 2 బస్తాల యూరియా వేసినామా లేదా. 2 బస్తాలు వేయడమే కాదు, ఆ 2 బస్తాలను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేయడం అలవాటు చేసుకోవాలి. ప్లస్ బురద పదంలో వేయాలి, నీళ్ళని తర్వాత పెట్టాలి. కానీ మొత్తం నీళ్ళల్లో 2 బస్తాలు మనం ఒకసారి బస్తా వేసి 2 బస్తాలు వేసినాం అని అనుకుంటే తప్పు. 2 బస్తాలు లెక్క అదే కాకుండా వేసే పద్ధతి, వేసే సమయం, వేసేటప్పుడు ఉండాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతులు చేస్తే తప్పనిసరిగా బాగుంటుంది. ముఖ్యంగా వరిలో అంటే వరి అంటేనే వరి కాండం తొలచు పురుగు అనే సమస్య రైతులను పీడిస్తూ ఉంటుంది సార్. అది ఏ సమయంలో ఆశిస్తుంది? వరి నారుమడిలో కూడా ఆశిస్తానని మనం విన్నాం సార్. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం ఇప్పుడు 30 days తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరి లోపల కాండం తొలచు పురుగు ఇప్పుడు ఆశించే అవకాశం ఉంది. జనరల్ గా నారుమడిలో వస్తుంది, పిలక దశలో వస్తుంది, అంకుర దశలో కూడా వస్తుంది. ఇప్పుడు పిలక దశలో అంటే ఒక చదరపు మీటర్లో ఒక తల్లి పురుగు కానీ, లేదా ఒక గుడ్ల సముదాయం కానీ, లేకపోతే 10% చనిపోయినటువంటి మొవ్వలు కానీ ఇట్లాంటివి ఉంటే అప్పుడు మనకు కాండం తొలచు పురుగు కొంచెం నష్ట పరిధిలోకి దాటిందని దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండం తొలచు పురుగు నివారణ కొరకు మనము వచ్చినా రాకపోయినా కూడా మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే నారుమడిలో 1 ఎకరానికి సరిపడేటువంటి నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు వేసి
వారం రోజులు ఉంచి తర్వాత నాటు పెట్టండి అని చెప్తున్నాం. నాటు పెట్టిన తర్వాత కూడా తప్పనిసరిగా ఒక 15 రోజుల లోపు, అంటే 12 నుంచి 15 రోజుల లోపు ఒక ఎకరానికి దాదాపు 10 కిలోలు 3G గ్రాన్యూల్స్ వేసి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంచినట్లయితే మంచి నీళ్ళలో కరిగి ఏ మళ్ళీ ఆ మళ్ళీనే ఉండిపోతాయి మనకు. అంటే నారు మళ్ళీ ఒకసారి, ప్రధాన పొలంలో ఒకసారి. ఈ రెండు చేసినట్టే జనరల్ గా రాదు మూడు పురుగు. ఈ రెండిట్లలో ఏది మిస్ అయినా కూడా రావడానికి అవకాశం ఉంటది. ముఖ్యంగా తెలంగాణ సోనా RNR 15048 అనేటువంటి రకం కొంచెం ఈసారి ఎక్కువ మంది పెట్టిండ్రు. ఆ రకం అనేది కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. సో కాబట్టి ప్రస్తుతం వచ్చేటువంటి నేపథ్యం లోపల అలా చేసుకోవాలి. ఎక్కడైతే ఆల్రెడీ కాండం దొరికే పురుగు ఆశించి ఉన్నట్లయితే దాని కొరకు గుళికల కంటే కూడా ఇప్పుడు మనం ఈ కొరాజిన్ అనేటువంటి మందు, క్లోరాంథ్రోనిలిప్రోల్ అటువంటి మందును దాదాపు ఒక లీటర్కి 0.3 లేదా 0.4 ml కనుక కలిపి పిచికారీ చేసుకున్నాడు. లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి గుళికలను ఒక లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నాడు. ఈ రెండిట్లలో ఏదైనా సరే చేసుకుంటే మనం దాదాపు తగ్గిపోతుంది మనకు. అంటే రాకముందే గుళికలు వేసుకొని పెట్టుకుంటాం, అంటే పొలం 10-15 రోజుల వయసులో ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత క్లోరాంథ్రోనిలిప్రోల్ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇది ఇంకోటి ఏంటంటే కాండం దొరికే పురుగును ఇంకొంచెం పద్ధతి కూడా చేయాలనుకుంటే ఎకరానికి ఒక 8 నుంచి 12 లింగాకర్షక బుట్టలు పెట్టి కూడా మానిటర్ చేయొచ్చు. తద్వారా వచ్చిందా లేదా తెలుస్తుంది. ప్లస్ ఎక్కువ మొత్తంలో మనం లింగాకర్షక బుట్టలు పెట్టడం చేత వాటి పాపులేషన్ కూడా కంట్రోల్ చేసి కొంతమేర నియంత్రించవచ్చు కూడా. ఆ పద్ధతి కూడా చేయడానికి అవకాశం ఉంది. ఓకే సార్. వరంగల్ అంటేనే ఉల్లికోడు సార్. ఇప్పుడు ప్రధానంగా ఉల్లికోడు సమస్యలు ఎక్కడైనా కనబడుతున్నాయి సార్? జనరల్ ఈ సంవత్సరం ఉల్లికోడు ఎక్కువ కనపడలేదు మనకు. అంటే ఉల్లికోడు ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే ఆలస్యంగా నాటిన పొలాల్లో వస్తుంది. అంటే ప్రస్తుతం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి చాలా రకాల లోపల ఈ ఉల్లికోడును బయోటైప్ 4 తట్టుకునేటువంటి లక్షణాలు కూడా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మన దగ్గర 1119 అనేటువంటి ఒక రకాన్ని మనం విడుదల చేసినాం. దానికి అసలే రాదు ఉల్లికోడు, చాలా వరకు రాదు. సో మిగతా వాటి కూడా ఎక్కువ వరకు వచ్చే అవకాశం లేదు. అయితే ఆలస్యంగా నాటిన పొలాలలో రావడానికి అవకాశం ఉంది ఉల్లికోడు. జనరల్ గా ఉల్లికోడు ఆశించినట్లయితే రైతు సోదరులు అంటే మందులు కొడతారు. ఎక్కువ మందులు కొట్టకుండా గుళికలు అంటే మామూలుగా కార్బోఫ్యూరాన్ 3G ఎకరానికి ఒక 10 కిలోలు, లేదా ఫిప్రోనిల్ 3G 0.3G వాటిని ఎకరానికి ఒక దాదాపు ఒక 3 kgs వరకు, అంటే అటు కార్బోఫ్యూరాన్ గుళికలు కానీ లేదా ఫిప్రోనిల్ గుళికలు కానీ ఈ రెండిట్లలో ఏదన్నా కానీ కనుక వేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడును కొంత అదుపులో ఉంచడానికి అవకాశం ఉంది. ఇంకా ఉల్లికోడు బాగా వస్తుందని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఉల్లికోడు తట్టుకున్న రకాలను సాగు చేయాలి. అంతేగాని ఇంతకుముందు మనం చెప్పినట్టు కాండం దొరికే పురుగు, అగ్గి తెగులు, దోమకు ఎట్లయితే రకరకాల మందులు ఉన్నాయో ఉల్లికోడుకు లేవు అట్లా. సో కాబట్టి రకమే మంచిగా పనిచేస్తుంది దానికి. లేదు వచ్చిందంటే మాత్రం నేను చెప్పినట్టు ఇప్పుడు గుళికలు ఒకటి కొంతమేరకు ఉపయోగపడతాయి అన్నట్టు. ఉల్లికోడు లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఉల్లికోడు గొట్టాలంటారు వాటిని. ఒక సిల్వర్ షూట్ లాగా ఒకటి, ఒక మామూలుగా ఒక ట్యూబ్ లాగా వస్తాయి అన్నట్టు. ఒక్కొక్క దుబ్బుకు 1, 2, 3 అట్లా వస్తా ఉంటాయి. అది వచ్చింది దాని మీద కంకి రాదు అన్నట్టు. సో కాబట్టి ఒక సిల్వర్ షూట్ అంటే చిన్న గొట్టాలాగా ఉంటాయి, మెరిసిపోతా ఉంటాయి ఆ గొట్టాలు. అవి కనుక మనకి ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తే వెంటనే సస్యరక్షణ చేపట్టాలి. ప్రజెంట్ ఇప్పుడు 30 days తర్వాత మనము వరిలో కలుపు సమస్య ఉండే అవకాశం ఉంటుంది సార్. ఏమైనా జాగ్రత్తలు, ఎలాంటి మందులను చేసుకోవాలి? అదే ఇంతకుముందు మనం పత్తిలో చెప్పినట్లే వరిలో కూడా ఫస్ట్ 30 days ఇంపార్టెంట్. తర్వాత కలుపు ఉన్నా కూడా మనకు పెద్దగా ఉపయోగం లేదు. సో జనరల్ గా మందులతో అయితే నివారించలేం. ఎక్కడైనా బాగా ఏ కారణం చేతనైనా మనం మందులను కొట్టి తొలి దశలో కలుపును కంట్రోల్ చేసుకోలేకపోతే ఇప్పుడు మనుషులను పెట్టి తీయించడం బెటర్. అంతేగాని మందులు అయితే లేవు, మనకు ఎఫెక్టివ్ మందులు అయితే లేవు దానికి. సో కాబట్టి సరే పరిస్థితులు మంచిగా ఉండి మీకు అవకాశం ఉంటే చేయించండి, లేకపోతే చేయించకుండా ఏం కాదు. సో దాని పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్. కుదుళ్ళు మంచిగా దుబ్బు వచ్చి పంట యాక్టివ్ గా ఉండాలంటే మనం ఎలాంటి ఎరువులను వేసుకోవాలి? సజీవ ఎరువులు ఏదైనా అంటే మనం ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫలానా ఎరువు వేస్తే పంట బాగుంటది, ఇది వేసుకుంటే కాయలు బాగా వస్తాయి, పూత బాగా వస్తుంది, కంకి బాగా వస్తాయి అంటే ఉండవు మందులు. మార్కెట్ లో వాళ్ళు అమ్ముతుంటారు గంట గుళికలని, లేకపోతే పిల్క గుళికలని, ఇది వేస్తే దిగుబడి ఎక్కువ వస్తాయి అట్లే ఉండవు. మనుషులలో ఉన్నట్టే మొక్కలలో ఉంటది. మనుషులు కూడా మంచిగా ఉండాలంటే ఏంది, సమతుల్య పద్ధతిలో తినాలి, సమయానుకూలంగా తినాలి, అవసరం మేరకే తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఉండొద్దు. ఎట్లయితే కొన్ని నియమ నిబంధనలను పాటిస్తే మనం మంచుకుంటాము. మొక్కలు కూడా అంతనే వేయాల్సింది ఏంది, సిఫారసు చేసింది సుమారుగా 2 బస్తాలు యూరియా మాక్సిమం, అంటే 45 కిలో 90 కిలోలు. ఒక బస్తా కొంచెం తక్కువ DAP, ఒక 40-50 కిలో యూరియా. ఇవి తప్పనిసరిగా చేయాల్సిన మందులు. వీటిని ఎప్పుడెప్పుడు వేయాలి, ఎంతెంత మోతాదులు వేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకా ఇతర యాజమాన్య పద్ధతులు అంటే సమయానికి నాటు పెట్టుకున్నాడు,
ఒక చదరపు మీటర్ లో ఉండాల్సిన మొక్కల సంఖ్య ఉన్నాయో లేవో చూసుకున్నాడు, ప్లస్ చీడపీడలు ఆశించినప్పుడు తొలి దశలను గుర్తించి పిచికారీ చేసుకున్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న ఫంగస్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం వెంటనే సస్యరక్షణ చేపట్టి కాపాడుకున్నాడు. ఇట్లాంటి నీళ్లను అధిగమించి, ఉదాహరణకు పిలక దశ లోపల 2 సెంటీమీటర్స్ సరిపోతుంది, బాగా పెడతారు నీళ్లు. ఎక్కువ నీళ్లు పెడితే పిలకలే రావు అసలు. నీళ్ళు ఎట్లా ఫ్రీ కరెంట్ వస్తుందని ఫ్రీ నీళ్ళని మస్తు పెట్టేస్తారు. నీళ్ళు పెట్టి ఎన్ని బస్తాలు యూరేసినా వేస్ట్. చౌడును సరిగ్గా కంట్రోల్ చేయకపోవడం, జింకు ధాతు లోపాన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవడం, ఇట్లా అంటే మీరు ఇతర వాటిని ఇంకోటి వేసినటువంటి ఎరువులు బాగా ఉపయోగపడాలంటే కూడా మనకు పచ్చి రొట్టె ఎరువులు వేసి ఉండాలి, లేదా అంటే పశువుల ఎరువు తోలి ఉండాలి. ఆ 2 బస్తాల యూరియా మీకు ఎఫెక్టివ్ గా యూజ్ కావాలంటే కంపల్సరిగా నేల లోపల సూక్ష్మజీవుల సంఖ్య ఉండాలి. అంటే పచ్చి రొట్టె ఎరువులు బాగా వేసి ఉంటే అప్పుడు వేసిన 2 బస్తాలు మంచిగా ఉపయోగపడతాయి. సో అట్లా కొంతమంది వరి కొయ్యకాలను తగలబెడతా ఉంటారు. అట్లాంటి పనులు చేయకుండా ఉండాలి. పొలాలను బాగా లోతుగా దున్నొద్దు, నీళ్ళని అధికంగా పెట్టొద్దు. ఇట్లా అంటే యాజమాన్య మనుషులలో ఎట్లయితే కొన్ని వివిధ పద్ధతులను పాటిస్తున్నామో పొలంలో కూడా ఒక ఎరువులనే కాకుండా ఇతర యాజమాన్య పద్ధతులను కూడా సరిగ్గా పాటించినట్టయితే తప్పనిసరిగా పిల్లకలు బాగా వస్తాయి. వచ్చిన ప్రతి పిల్లక కంకెని పెడుతుంది, దాని ద్వారా దిగుబడి మంచిగా వస్తుంది. ఎకరానికి ఒక 50 బస్తాల వరకు, అంటే దాదాపు ఒక 30 క్వింటాల పైన మంచి దిగుబడి అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. మనము పంటకు ఏ సమయంలో మనం నీరు అందిస్తే బాగుంటుంది సార్? ఉదయం పూటనా సాయంత్రం పూట? దానికి ఏమైనా సర్టెన్ ఏమైనా టైం ఉంటుంది సార్? అట్లే ఉండదు. జనరల్ గా ఒక జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే బాగా ఎండ కొట్టినప్పుడు అలాంటి పనులు చేయలేం కదా మనం. మామూలుగా చల్లపూట చేస్తే బెటర్ కదా మనకు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. చలికాలంలో అయితే ఏంటంటే నీళ్లు చల్లగా ఉంటే ఎయిర్ వ్యవస్థ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పొద్దున పెట్టి సాయంత్రం తీసేస్తాడు, సాయంత్రం పెట్టి పొద్దున తీసేస్తాడు. అంటే ఎప్పుడు ఇవాళ పెట్టి నీళ్లు రేపటిదానికి వచ్చిన అనుకోండి చల్లగా అయిపోతాయి నీళ్లు, ఇగం ఉండి అప్పుడు వేర్లు పాడైపోతాయి, పోషకాలు తీసుకున్నప్పుడు కష్టమైతే అంటారు. అందుకని పెట్టి తీసేయాలి. ఇక ఎండాకాలం పెద్ద వేరే సందర్భం లోపల పలానా టైంలో పెట్టాను, రైతుకి ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు, వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, వీలైనప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పటికీ ఆ నీటిని కాకుండా తీసేస్తూ మళ్ళీ కొత్త చలికాలంలో అయితే బెటర్. అది మామూలుగా వర్షాకాలం ఎండాకాలం అయితే అది కూడా పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే నీళ్లు తొందరగా చల్లబడతాయి కదా. చల్లబడి అంటే తొందర వేడెక్క నీళ్లు మళ్ళీ తెల్లారిదాక. అందుకని ముఖ్యంగా నారుమల్లలో ప్రధాన పొలం లోపల నీళ్లు ఎప్పుడు వేడి నీళ్లు ఉంటే మంచిదని పెట్టి తీసేస్తా. అంటే పొద్దున పెట్టేస్తాం, సాయంత్రం తీసేస్తాం, మళ్ళీ తెల్లారి అట్లా పెట్టి సరిపోతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వం అయితే బోనస్ ప్రకటించిన నేపథ్యంలోనైతే చాలా మంది సన్న రకాలు అయితే సాగిస్తున్నారు సార్. దొడ్డు రకాలకు సన్న రకాల కంటే సన్న రకాలకు ఎక్కువగా పెస్ట్ అటాక్ కానీ డిసీజ్ అటాక్ అయితే జరుగుతుంది సార్. వాళ్ళ కోసం ఏమన్నా సజెషన్స్ మీ తరపున? అంటే మీరు అన్నట్టు సన్న రకాలకు చీడపీడలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నమాట వాస్తవం. అందుకొరకు ఇప్పుడు మనం చెప్పిన తెగుల్నే ఉల్లికోడు కానీ, కాండందల చెప్పురు కానీ, దోమపోటు కానీ, అగ్గి తెగులు కానీ, బ్యాక్టీరియా ఎండు తెగులు కానీ, కాండంకులు కానీ, ఇవన్నీ అన్నిటికీ నేను చెప్పినటువంటి మందులు సరిపోతాయి. సన్నవాటికి కొంచెం రోగం ఎక్కువ వస్తుంది, ముఖ్యంగా దోమపోటు ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కాబట్టి పొలాన్ని కొంచెం 4 సార్లు ఎక్కువ చూసుకోవాలి. కొంచెం పొలంలో దిగి చూసుకోవాలి, పొరాల మీద నిలబడి చూస్తే కుదరదు, పొలంలో దిగాలి, కొంచెం మొదలను పక్కకని చూడాలి, లోతుగా కింద చూస్తే మనకు దోమలు ఎన్నో తెలుస్తుంది. మందు కొట్టేటప్పుడు కూడా కొంచెం నాజిల్ కిందికి పెట్టుకోవాలి, లేదా డ్రోన్ తోటి కొట్టించాలి. ఇట్లా చేస్తే అదే దొడ్డు రకాలైతే కొంచెం తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అశ్రద్ధగా ఉన్నా కొంత వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మాత్రం వర్కౌట్ కాదు, కేర్ఫుల్ ఉండాలి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సమయం మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్ యూ సార్. చూసారు కదా రైతు సోదరులారా, వరిలోనైతే ప్రధానంగా వరి కాండం తొలుచు పురుగు, అదేవిధంగా ఉల్లికోడు, దోమపోటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే సార్ అయితే సలహాలు సూచనలు అయితే మీకు అందించడం జరిగింది. ఓకే, ఉధృతిని బట్టి మందులను పిచికారీ చేసుకోలేదు తప్ప సార్ చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులను సాధించాలని కూడా వ్యవసాయం టీవీ తరపున అయితే కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్.